గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి ఉమారాణి గారు రాస్తున్నారు. మహానవమి నాడే ఆయుధ పూజ ఎందుకు చేస్తారు తెలియచేయండి అని అడుగుతున్నారు. మనకు భోజరాజీయం అనేటువంటి గ్రంథంలో ఈ నవమి యొక్క ప్రాశస్త్యాన్ని చెబుతూ అష్టమ్యాం పూజ్యతే రుద్రో నవమ్యాం శక్తిరిజ్యతే ఉమయా నవమీ ప్రోక్త హరస్య తిథిరష్టమి ద్వయోర్యోగీ మహాపుణ్య మహా ఉమామహేశ్వర సంభవ అని ఇక్కడ ఆయుధ పూజ 2 రోజులు చేసే సంప్రదాయము ఉంది. కొన్ని చోట్ల అంటే కలకత్తా మొదలైనటువంటి ప్రాంతాల్లో దుర్గాదేవికి ప్రీతికరంగా ఈ 8వ రోజు అష్టమి నాడు చేస్తారు. మన ప్రాంతంలో అష్టమి నాడు కొద్దిమంది చేస్తారు, నవమి నాడు కొద్దిమంది చేస్తారు. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆవిడే కదా యంత్రాత్మికమైనటువంటి శక్తి, సర్వయంత్రాత్మిక సర్వమంత్రాత్మిక అని మనకు ఖడ్గమాల స్తోత్రంలో వస్తుంది. సమస్త యంత్రముల యందుండేటువంటి చైతన్యాత్మకమైనటువంటి శక్తి ఆ జగజ్జననియే. ఇక ప్రత్యేకంగా ప్రపంచంలో ఆయుధాలకు పూజ చేసేటువంటి విధానం ఎక్కడా లేదు. ఒక్క భారతదేశంలో మాత్రము ఈ నవరాత్రుల్లో మాత్రమే చేస్తారు. కారణం ఏంటంటే ఆయుధం అనేటువంటిది ఎందుకు వాడాలి, అది ఎప్పుడు కూడా దుర్వినియోగం కాకూడదు. ఆయుధం అనేటువంటిది దుర్వినియోగం కాకుండా వాడవలసిన సందర్భంలో మాత్రమే, ప్రాణహాని ఉన్నప్పుడు మాత్రమే, దేశ రక్షణలో భాగంగా ఇలా ఆయుధం వాడటానికి కావలసినటువంటి మనం మధ్యలో వార్తలు చూస్తూ ఉంటాం. హఠాత్తుగా రివాల్వర్ పేలి అంటే ఇటువంటి అపమృత్యు సంఘటనలు లేకుండా ఉండటానికి యంత్రముల యందుండేటువంటి ఆ చైతన్యాత్మికమైనటువంటి శక్తి సక్రమంగా పనిచేసి ఈ జగత్తు యందు ఎట్టి హాని కలిగించకుండా అపమృత్యు సమస్తమైనటువంటి దోషములు తొలగిపోవటానికి ఒక ఆయుధ పూజ అంటే ఆయుధములకే మాత్రమే కాదు, వాహనాలకు చేస్తారు. అలాగే మనకు మొదలైనటువంటి అంటే ఇప్పుడు మనకు టెలివిజన్ ఛానళ్ళల్లో కూడా కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి అంటే ఎక్కడ యంత్రం ఉంటుందో ఆ యంత్రానికి పూజ చేసేటువంటి సందర్భం. కారణం ఏంటంటే ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనమయీం గగనదహన హోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబ అనుకంపా మాదిమామీక్షే అని ఆర్యాశతకంలో ఆ మూక కవి చెప్పినట్టుగా ఆ తల్లి లేనిది ఎక్కడ. కాబట్టి యంత్రముల యందు చరాచరాత్మకమైనటువంటి ప్రపంచానికి, అందుకే దేవీ భాగవతంలో మొదటి శ్లోకంలోనే ఇక్కడ మనకు చూపించారు, సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి. సమస్తమైనటువంటి వస్తువుల్లో చర అచర జడమైనటువంటి వాటిలో ప్రాణమున్నటువంటి వాటిలో ప్రతి వాటిలో కూడా ప్రాణశక్తి స్వరూపినిగా, అణుశక్తిగా, పరమాణుశక్తిగా, మహాశక్తిగా ఉండేటువంటి శక్తి విద్యుదయస్కాంత శక్తిగా, అలాగే తరంగ శక్తిగా ఏ రకంగా తీసుకున్నా ఈ జగత్తంతా కూడా భావించబడుతున్నది కేవలం తల్లి యొక్క కృప వల్లనే. కాబట్టి ఆయుధముల్లో, యంత్రముల యందు, వాహనములకు ఇలా సమస్తమైనటువంటి ఆ వస్తువులను పూజించేటువంటి సంప్రదాయం ఒక భారతీయ సంప్రదాయంలో మాత్రమే మనకు కనిపిస్తుంది. కావున జడమైన వాటికి కూడా పూజ చేసి అవన్నీ సక్రమంగా వినియోగించాలి అనేటువంటి కేవలం ఒకే ఒక రకమైనటువంటి కోరికతో ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ చేయడం అనేటువంటిది తప్పకుండా ప్రతి ఇంట్లో చెయ్యాలి. ఈ వాహనాల మీద కూడా ఈ రోజున మహానవమి రోజున చాలామందికి తెలియదు. మీరు మీ వాహనాల యొక్క పూజ చేసేటప్పుడు ఈ రోజున శ్రీ క్షేమంకరి అని రాయాలి. శ్రీ క్షేమంకరి అని రాసి ఆ క్షేమంకరి, ఎందుకంటే మనకు చండీ సప్తశతిలో వస్తుంది, మార్గముల్లో వెళ్ళేటప్పుడు మనను కాపాడేటువంటి తల్లి క్షేమంకరి. కాబట్టి వాహన పూజ చేసేటప్పుడు క్షేమంకరి అయి నమః అనేటువంటి నామంతో ఆ తల్లిని అర్చిస్తే వాహనములు మనకు భద్రతను కలిగింపజేస్తాయి, ఆయుధములు మనకు క్షేమాన్ని కలిగింపజేస్తాయి. ఇలా యంత్రముల యందు, తంత్రముల యందు, వాహనముల యందు ఉండేటువంటి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వత్యాత్మిక రాజరాజేశ్వరి పరాభట్టారికను ఆరాధించేటువంటి అద్భుతమైన పర్వమే ఈ పర్వం.